ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సుమిత్ర అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత అందరి ముందు అసలు నిజాన్ని బయటపెట్టి దీపి నీ కన్న కూతురు అన్న విషయాన్ని దాసు అందరి ముందు బయట పెట్టేస్తాడు. మరి అసలు ఏం జరిగింది? అసలు దాసు నిజంగానే ఈ నిజాన్ని బయట పెడుతున్నాడా? మరి కార్తిక్ దీనికి ఒప్పుకుంటున్నాడా? మరి సుమిత్రకి అసలు దీపి తన కన్న కూతురని తెలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్‌లో అసలు సుమిత్ర అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. తన బాధని ఎవరికీ పంచుకోలేక అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దీపకు చెప్తే దీప బాధపడుతుంది. తను అసలు ఒట్టి మనిషి కూడా కాదు. అలాగే మామయ్యకు చెప్తే మామయ్య తట్టుకోలేడు. కానీ 2 రోజుల్లో అందరికీ చెప్పాలి. అందరిని అత్త అనారోగ్యం గురించి చెప్పి వాళ్ళని సిద్ధం చేయాలి. అప్పుడైతేనే నేను అత్తకి ట్రీట్మెంట్ చేయించగలను. లేదంటే అసలు ఏం జరుగుతుందో ఆ దారుణాన్ని తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది. డాక్టర్ అయితే ఇది క్యూర్ చేయొచ్చు అని చెప్పారు. కానీ ఇది చిన్న చితక రోగం కాదు కదా! అని చెప్పేసి కార్తీక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే కార్తీక్ దేదో నిజం దాస్తున్నాడు. సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాడు అని జ్యోత్స్న, దీప ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తారు. అయితే సుమిత్ర తాను చావుకు దగ్గరైతున్నట్టుగా తనకు ఏమనిపించిందో తెలీదు కానీ తనే స్వయంగా తన చేతులతో పాయసం చేసి కార్తీక్‌కి నేరుగా తినిపించింది. ఇక తర్వాత అందరిని చూడాలనిపిస్తుంది, అందరితో ఉండాలనిపిస్తుందని చెప్పేసరికి కార్తీక్ కళ్ళల్లో నీళ్లు ఆగవు. ఇక తర్వాత బావ ఏదో దాస్తున్నాడు బావ ఏదో దాస్తున్నాడు అంటూ ఇక దీప అయితే చాలా బాధపడుతుంది. అయితే అసలు అమ్మ గురించి ఏం దాస్తున్నాడు? అసలు నిజంగా అమ్మకి ఏదైనా సీరియస్ ఇష్యూనా? కానీ నాన్న మొహంలో బాధేం కనిపించట్లేదు. అంటే నాన్నకి ఈ విషయం గురించి తెలీదా? అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ దీప్ అయితే చాలా బాధపడుతూ అక్కడ కార్తిక్ బాధను చూడలేక బయటికైతే వచ్చేస్తుంది. అయితే సుమిత్ర చూపిస్తున్న ప్రేమను తట్టుకోలేక అత్త నాకు కాస్త పనుంది నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి బయటికి వచ్చి తను గుండె పగిలేలా ఏడుస్తాడు. ఏంటి దేవుడా! ఎందుకిలా అయింది? అసలు నా ఇది అత్తకు ఎందుకిలా జరిగింది? ఏ కల్మషం లేని ఆ మంచి మనసున్న అత్తకి ఇలా జరగడం ఏంటి? అసలు అత్తకేమైనా అయితే మామయ్య తట్టుకోగలడా? అసలు ఈ ఇల్లు తట్టుకోగలదా? అసలు ఏం జరుగుతుంది? అసలు దీప ఏం చేస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. అత్తకిలా ఉందని నేను ఎలా అందరితో చెప్పాలి అని బాధపడుతుంటాడు. అయితే అలాంటి సమయంలోనే దాసు ఫోన్ చేస్తాడు కార్తిక్‌కి. ఏమైంది? హలో కార్తిక్ ఎలా ఉన్నావు? అయినా ఏంటి కాశీకి ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు. కాశీకి చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ అస్సలు కలవట్లేదు. స్వప్న కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలేమైంది? అనగానే అది అది మామయ్య అది అంటూ బాధపడుతూ ఉంటాడు. ఆహ్, క దాసు దగ్గర కార్తిక్. ఏమైంది కార్తిక్? ఏదైనా ప్రాబ్లమా? అనగానే ఇది ఇక్కడ చాలా సమస్యలున్నాయి మామయ్య. అసలు నేను దీని గురించి నేనేం చెప్పలేను అంటూ అనగానే, అసలు కాశీ ఎక్కడున్నాడు? అనగానే, కాశీ జైల్‌లో ఉన్నాడు మామయ్య అనగానే, వాట్? ఏమైంది? కాశీ ఎందుకు జైల్‌లో ఉన్నాడు? అసలు ఏం జరిగింది కార్తిక్? అనగానే, అసలు ఆ హోటల్ విషయంలో జరిగిన స్కామ్ గురించి మొత్తం కూడా అంతా జరిగిన దాని గురించి మొత్తం కూడా చెప్పేస్తాడు దాసుకి. అసలు ఇదిలా ఉందని బాధపడుతుంటే కాశీని విడిపించుకోవాలో అర్థం కావట్లేదు. అత్తని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు. అత్తను కాపాడుకోవడం ఏంటి కార్తీక్ అసలేమైంది? నాకేం అర్థం కావట్లేదు అంటూ అడుగుతాడు దాసు. అది మామయ్య అసలేం జరిగిందంటే అంటూ ఆహ్, అది కాదు. నువ్వు ఇక్కడికి వచ్చి మామయ్య ఆ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి అనగానే, కార్తీక్ ఎందుకో చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు నిజం చెప్పాలని చాలా బాధపడుతున్నాడు. కానీ అసలు అత్తకు అయింది అంటున్నాడు. అసలు అత్తకేమైంది? అత్త అంటే సుమిత్రే కదా! సుమిత్ర వదినే కదా! సుమిత్ర వదినకేమైంది? ఆహ్, దీపకు కాల్ చేసి తెలుస్తుందా? లేదు లేదు. నేరుగా అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది అని చెప్పేసి దాసు అయితే వెంటనే వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. అయితే కార్తీక్ ఉన్నాడు అనుకోని అక్కడికి వెళ్తాడు. ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి కాంచన మాత్రమే ఉంటుంది. కాంచన, అనసూయ మాత్రమే ఉంటారు. ఆహ్, ద కార్తీక్ ఎక్కడున్నాడు వదిన అనగానే కార్తీకు తను వెళ్ళిపోయాడు. కార్తీక్ తను బయటున్నాడు. నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పేసి అనగానే, అవునా!
అసలేం జరిగిందక్క? ఎందుకు అలా ఉన్నాడు? నాకేం అర్థం కావట్లేదు. కార్తీక్ ఫోన్‌లో చాలా బాధగా ఉన్నాడు అనగానే, బాధగా ఉన్నాడా? అంటే చుట్టూ ఉన్న సమస్యలు అలాంటివి. నీ కొడుకు చేసిన ఘనకార్యం అలాంటిది అనగానే, ఏం జరిగిందక్క? అనగానే, ఏం లేదు దాసు. అసలు నీ కొడుకు కాశీ ఏం చేశాడో తెలుసా? అంటూ అనగానే, మొత్తం కాశీ జో అసలు వైరతో కలిసి చేసిన నాటకం, శ్రీధరు అరెస్ట్ అవ్వడానికి గల కారణం అంతా కూడా అబద్ధం సాక్ష్యం చెప్పాడు అని మొత్తం కూడా కాశీ గురించి మొత్తం చెప్పేస్తుంది. నన్ను క్షమించక్క. నా కొడుకు వల్ల నీ భర్తకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అనగానే నా భర్త కాదు దాసు. నా భర్త అని ప్రబోధించకు. నాకు భర్త కాదు. తను కేవలం కార్తీక్‌కి తండ్రి మాత్రమే. కార్తీక్ తండ్రికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నేను బాధపడుతున్నాను అనగానే అర్థమైంది. ఇంకా మీ మధ్యన దూరం అలాగే ఉంది అని. కార్తీక్ అనుకుంటున్న దాంట్లో, కార్తీక్ బాధపడుతున్న దాంట్లో ఇది కూడా ఒక కారణమే అయ్యుంటుంది. అసలు కార్తీక్ కాశీని విడిపించాలని ట్రై చేస్తాడే, చెల్లెల కోసమైనా అలా ట్రై చేస్తాడు కదా! కానీ ఎందుకు కార్తీక్ ఇంకా బాధపడుతున్నాడు? అసలు ఏం జరిగింది? వెంటనే కార్తీక్‌ని వెళ్లి కలవాలి అని చెప్పేసి దాసు వెళ్లి కార్తీక్‌ని కలుస్తూ ఉంటాడు. అయితే కార్తీక్‌ని దీప అడుగుతూ ఉంటుంది. "ఏంటి బావ? అసలు ఏం జరిగింది? నిజం చెప్పు బావ. అసలు అమ్మకి ఏమైంది? డాక్టర్ ఏం చెప్పారు? నువ్వు అబద్ధం చెప్తున్నావని ఆ రిపోర్ట్స్ గురించి తాతయ్య అడిగితే చూపించలేదు కదా! నాకు అప్పుడే అర్థమైంది. ఆ రిపోర్ట్స్ కానీ, అత్తకు రాసిచ్చిన టాబ్లెట్స్ గురించి కానీ నువ్వు ఏ విషయం కూడా తాతయ్యతో చెప్పలేదు. అసలేమైంది బావ? అసలు అమ్మకేదో అయింది. నువ్వు చాలా పెద్ద నిజం దాస్తున్నావని అర్థమైంది. ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఒట్టే బావ" అంటూ దీప అయితే తన మీద ఒట్టు వేయించుకుంటుంది. ఇక తర్వాత దీప ఒట్టు వేయించుకున్న తర్వాత ఏం చెప్పాలి దీప? అత్త ఇంకా ఎక్కువ రోజులు బ్రతకదని చెప్పాలా? అత్తకు బ్లడ్ క్యాన్సర్ అని చెప్పాలా? అసలు ఈ విషయం ఎలా చెప్పి అత్తకు ఎలా ట్రీట్మెంట్‌కి ఒప్పించాలి? ఇంట్లో వాళ్ళందరికీ ఎలా నచ్చజెప్పాలి? అసలు ఇంట్లో వాళ్ళందరినీ ఎలా ధైర్యం కూడబెట్టాలో నాకు అర్థం కాక పిచ్చోనయిపోతున్నాను. నాలో నేనే సతమతమైపోతున్నాను దీప అనగానే, "ఏం మాట్లాడుతున్నావు బావ? అమ్మకు క్యాన్సర్ ఏంటి? నువ్వు నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా! ఇది నేను విన్నది నిజం కాదు కదా!" అనగానే, "అబద్ధమైతే బావుండని నాకు అనిపిస్తుంది దీప. అత్త పరిస్థితి చూస్తుంటే నాకేమీ అర్థం కావట్లేదు. డాక్టర్ అయితే ఇది క్యూర్ చేయడానికి చేసే స్టేజ్‌లోనే ఉందని చెప్పారు. కానీ నాకైతే చాలా భయంగా ఉంది దీప. ఏం చేయాలో అర్థం కావట్లేదు దీప" అంటూ దీపను పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తాడు. తన మనసులో ఉన్న బాధనంతా బయటికి కక్కేస్తాడు కార్తీక్. ఇక తర్వాత గుండెలు పగిలేలా ఏడ్చిన తర్వాత అసలు కార్తీక్‌ని ఎలా ఓదార్చాలి? అసలు తన మైండ్ అంతా ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది దీపకి. ఇక తర్వాత అంతలోనే దాసు రావడం, అదంతా మాటలంతా వినడంతో ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతాడు దాసు. ఏం జరుగుతుంది కార్తీక్? అసలు వదినకి అలా అవ్వడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఈ విషయాన్ని ఇంకా ఇంట్లో వాళ్ళెవ్వరికీ చెప్పకపోవడం ఏంటి? అనగానే మామయ్య అంటూ వాళ్ళ దాసుని హగ్ చేసుకొని, నాకేం చేయాలో అర్థం కావట్లేదు మామయ్య. అసలు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని నేను కాశీని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేకపోతున్నాను. ఇక్కడ చూడాలా, అటువైపు చూడాలా నాకేం అర్థం కావట్లేదు. 2 రోజుల్లో అత్తకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అత్తకి ఈ నిజం ఎలా చెప్పాలి? మామయ్యకి ఈ నిజం ఎలా చెప్పి ఓదార్చాలి? అసలు ఇంట్లో వాళ్ళందరినీ ఎలా సిద్ధం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అని అంటూ బాధపడుతూ ఉండగా దీప వైపు చూస్తాడు దాసు. దాసు దీప వైపు చూస్తే అసలు దీప నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు. అలా స్టాచ్యూలాగా నిలబడిపోతుంది. "దీప ఏమైంది దీప? దీప దీప మాట్లాడు దీప" అంటూ కార్తీక్ చాలా పిలుస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా దీప అలాగే షాక్‌లోంచి ఉండి తేరుకొని, ఈ "నాకేం అర్థం కావట్లేదు బావ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా అదృష్టమే ఇంత బావ. అసలు నేను కూతురుగా పుట్టడమే సుమిత్రమ్మ చేసుకున్న దురదృష్టం. నిజంగా జ్యోత్స్నే అలా పుట్టుంటే నిజంగా చాలా బాగుండేది. వాళ్ళిద్దరి మధ్య బంధం ఉండేది. నేను ఎక్కడో దూరంగా బ్రతికేదాన్ని. దేవుడు మా ఇద్దరిని మళ్ళీ కలిపాడని సంతోషించే లోపే ఆ దేవుడికి నా మీద ఎంత కోపం వచ్చిందో చూసావా బావ? అసలు నేను సంతోషంగా ఉండడం ఆ దేవుడికి ఇష్టం లేదు. అందుకని నా కన్న తల్లిని నాకు దూరం చేయాలని చూస్తున్నాడు. నేను అమ్మ అనే పిలుపుకి నోచుకోకపోయినా అసలు అమ్మని చూస్తూ ఉన్నానన్న సంతోషాన్ని నేను ఎక్కడ పొందుతాను అని చెప్పేసి మా అమ్మని కూడా నాకు దూరం చేయాలని చూస్తున్నాడు" అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. "చూడు దీప, నువ్వేం బాధపడకు. వదినకి ఏమీ కాదు. నేను నేను చెప్తున్నాను కదా! వదినకేం కాదు. అయినా ఈ రోజుల్లో ట్రీట్మెంట్ చాలా ఈజీ. అసలు ఎలాంటి రోగాన్నైనా నయం చేయగలిగే ఆయింట్‌మెంట్స్
పరికరాలు చాలా వచ్చాయి. నువ్వెందుకు బాధపడుతున్నావు? అది పెద్ద సమస్య ఏం కాదు. నువ్వు బాధపడకు దీప. నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు అని చెప్పేసి దాస్ అయితే దీపను ఓదారుస్తాడు. ఆ తర్వాత కార్తిక్‌తో అసలు ఇదంతా కారణం జ్యోత్స్న ఏదైనా చేసుంటుందా? అసలు నిజంగా జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అన్న విషయం వీళ్ళకి ఇప్పటికైనా తెలియాలి. ఇప్పుడైనా వదిన బ్రతికినన్ని రోజులు సంతోషంగా బ్రతకాలి అంటే దీపే తన కన్న కూతురు అన్న విషయం వదినకి, అన్నయ్యకి తెలియాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు దాసు. అయితే కార్తీక్‌కి చెప్పకుండా కార్తీక్‌కి చెప్తే ఈ నిర్ణయానికి ఒప్పుకోడని ఖచ్చితంగా ఆహ్, నేను అన్నయ్యతోనే మాట్లాడాలి అని చెప్పేసి దశరథని కలుస్తాడు దాసు. "అన్నయ్య నేను నీకొక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అన్నయ్య" అనగానే, "ఏంటి దాసు అసలేం జరిగింది?" అనగానే, "అది జ్యోత్స్న అది ఇది" అంటూ ఉండగానే, "నిజం చెప్పు దాసు. నువ్వు నా దగ్గర ఏది దాచకుండా, ఏ అభ్యంతరం లేకుండా నువ్వు నిరభ్యంతరంగా నీ మనసులో ఉన్న మాటని బయట పెట్టొచ్చు. జ్యోత్స్న విషయంలో నాకు చాలా డౌట్‌లున్నాయి. జ్యోత్స్న నిన్ను కొట్టాలని చూసింది. నిన్ను చంపాలని చూసింది. అది ఎందుకు అని అడిగితే నువ్వు ఇన్ని రోజులు సమాధానం చెప్పలేదు. ఇప్పటికైనా నా మీద ఒట్టేసి నిజం చెప్పు" అని చెప్పేసి దశరథ్ అయితే దాసుని అడుగుతాడు. ఇక దాంతో "చెప్తానన్నయ్య. అన్ని నిజాలు బయట పెడతాను. ఈ రోజుతో అన్ని నిజాలు బయట పడాలి" అని చెప్పేసి అన్ని నిజాలు కూడా పూసగుచ్చినట్టు జరిగిందంతా చెప్తాడు. "దీపే మీ కన్న కూతురన్నయ్య. వదినకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఒక రకంగా నేను, జ్యోత్స్న అయ్యుంటాం" అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. "ఇప్పటికైనా తల్లి కూతులని ఒకే దగ్గర చేర్చాలన్నయ్య" అంటూ చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు దాసు. ఇక దాసు చెప్పిన నిజం విన్న తర్వాత దీపే తన కన్న కూతురని తెలిసిన తర్వాత దశరథకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ సుమిత్ర పరిస్థితి తెలిసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు. తన భార్యకు ఏమైపోతుందో అని చాలా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు దశరథ. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. ఇలా జరిగి దశరథకు అసలు నిజం తెలియాలని, సుమిత్ర ఆరోగ్యం గురించి కూడా తెలుసుకొని, సుమిత్ర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తను మానసికంగా ధైర్యం తెచ్చుకొని ఆ ట్రీట్‌మెంట్‌కి సుమిత్రని ఒప్పించాలి అని అనుకునే వాళ్ళు యెస్ అని కామెంట్ చేయండి. అలాగే సుమిత్ర దశరథల ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన కూతురు దీప అన్న విషయం అందరికీ తెలియాలని అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్.